నృత్య సంప్రదాయాల పురిటిగడ్డ అయిన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ఢిల్లీ పీఠాన్ని తాకింది. అవును, మనం చూసే సినిమాలు, క్రైమ్ డ్రామాల్లోని సస్పెన్స్ థ్రిల్ లాగే క్లాసికల్ డాన్స్లలో కూడా ఒక అద్భుతమైన ఉత్కంఠ ఉంటుంది. ప్రతి అడుగులోనూ ఒక సవాల్ ఉంటుంది. అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి నృత్య సమరంలో ఉద్దండులైన నృత్యకారులందరినీ దాటుకుంటూ ఒక 10 ఏళ్ల చిన్నారి తన గజ్జె కట్టి రంగంలోకి దిగింది. విశాఖపట్నంలోని కళాభారతి వేదిక మహాసంగ్రామానికి సాక్ష్యంగా నిలిచింది. దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రతిభావంతులు సవాల్ విసురుతుంటే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన ఒక సామాన్య బాలిక వేదికపైకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది? ఆ చిన్నారి అడుగుల వెనుక ఉన్న ఆ పట్టుదలేంటి? జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ ను ఎలా ఎగరవేసుకుపోయింది? ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే ఆ గెలుపు ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం. అది విశాఖపట్నం మధ్యలపాలెంలోని ప్రతిష్టాత్మకమైన కళాభారతి వేదిక. జాతీయ స్థాయి కూచిపూడి నృత్య పోటీలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో అనుభవం ఉన్న నృత్యకారులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సన్నద్దమయ్యారు. పోటీ తీవ్రత చూస్తుంటే ఎవరికి ప్రథమ స్థానం వస్తుందో ఊహించడం ఎవరికి సాధ్యం కావటం లేదు. ఉత్కంఠగాల్లో తేలుతోంది. న్యాయ నిర్ణేతలు ప్రతి చిన్న లోపాన్ని కూడా నిశితంగా గమనిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వేదికపైకి వచ్చింది పెడన పట్టణంలోని పాలవరపేటకు చెందిన మెట్ల భానుప్రకాష్ తులసి దంపతుల కుమార్తె ప్రీతి మహల్లిక. వయసు కేవలం 10 ఏళ్లే, కానీ ఆమె కళ్లల్లో ఒక దృఢ నిశ్చయం కనిపించింది. సంగీతం మొదలైంది. ప్రీతి మహల్లిక అడుగులు వేదికపై పడగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె ముఖంలో పలికిన హావభావాలు, గతి తప్పని అడుగులు, శాస్త్రీయ కూచిపూడి నృత్య కౌశల్యం అక్కడి న్యాయ నిర్ణేతలను, ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశాయి. 10 ఏళ్ల చిన్న వయసులోనే ఇంతటి పరిణితితో కూడిన ప్రదర్శన ఇవ్వటం చూసి అందరూ నోరెళ్లబెట్టారు. దేశవ్యాప్తంగా వచ్చిన గట్టి పోటీదారులందరినీ తన అద్భుత నృత్యంతో వెనక్కి నెట్టేసింది. ఆఖరి క్షణం వరకు ఉత్కంఠగా సాగిన ఆ పోటీలో న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా ప్రీతి మహల్లికను ప్రథమ స్థానానికి ఎంపిక చేసి గోల్డ్ మెడల్ ను ఆమె పరం చేశారు. ఈ విజయం ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. దీని వెనుక నిరంతర సాధన, గురువు సరితా నెహ్రూ పర్యవేక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉన్నాయి. చిన్న వయసు నుండే కూచిపూడిని శ్వాసించిన ప్రీతి మహల్లిక ఇప్పటి వరకు ఏకంగా 45 నృత్య పోటీల్లో పాల్గొని తన సత్తా చాటింది. అందులో 25 బహుమతులను తన ఖాతాలో వేసుకుంది. గతంలో పూణేలో జరిగిన జాతీయ స్థాయి నృత్య పోటీల్లో త్రుటిలో ప్రథమ స్థానాన్ని చేజార్చుకుని ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్న ఈ చిన్నారి ఈసారి ఎలాగైనా బంగారు పతకం సాధించాలనే పట్టుదలతో మరింత కఠినంగా శ్రమించింది. ఆ పట్టుదలే ఇప్పుడు వైజాగ్ వేదికపై రికార్డు విజయాన్ని అందించేలా చేసింది. గుడివాడ నుంచి వచ్చి ఇక్కడ పెడలో ఉన్న పిల్లలందరికీ ఇలా డాన్స్ నేర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా నేర్పించి మా అమ్మాయిని ఈ స్థాయికి తీసుకురావడం. ఇప్పటి వరకు ప్రీతి 45 ప్రోగ్రామ్స్ వరకు చేసింది. వాటిల్లో 2 జాతీయ స్థాయి కాంపిటీషన్ లో పాల్గొంది. అందులో ఒకటి ఫస్ట్ ప్రైజ్, ఇంకొకటేమో సెకండ్ ప్రైజ్ వచ్చింది. దీనికి కారణం సరితా నెహ్రూ గారు. ఆవిడకి మా చాలా చాలా థ్యాంక్స్ అండి. సరిత గారు చాలా థ్యాంక్స్. గుడివాడ నుంచి వచ్చి ఇక్కడ పెడలో ఉన్న పిల్లలందరికీ ఇలా డాన్స్ నేర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా నేర్పించి మా అమ్మాయిని ఈ స్థాయికి తీసుకురావడం. ఇప్పటి వరకు ప్రీతి 45 ప్రోగ్రామ్స్ వరకు చేసింది. వాటిల్లో 2 జాతీయ స్థాయి కాంపిటీషన్ లో పాల్గొంది. అందులో ఒకటి ఫస్ట్ ప్రైజ్, ఇంకొకటేమో సెకండ్ ప్రైజ్ వచ్చింది. దీనికి కారణం సరితా నెహ్రూ గారు. ఆవిడకి మా చాలా చాలా థ్యాంక్స్ అండి. సరిత గారు చాలా థ్యాంక్స్. గుడివాడ నుంచి వచ్చి ఇక్కడ పెడలో ఉన్న పిల్లలందరికీ ఇలా డాన్స్ నేర్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది. 4 సంవత్సరాల నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంటుంది. గుడివాడ నుంచి సరితా నెహ్రూ గారు వచ్చి ఇక్కడ పెడన శివాలయంలో 4 సంవత్సరాల నుంచి ఎండలో గాని వానలో గాని శీతాకాలంలో అయినా సరే చలిలో అయినా సరే వచ్చి వారానికి ఒకసారి వచ్చి నేర్పిస్తున్నారు వాళ్ళు మేడం గారు. ఆవిడ ప్రోద్బలంతోనే ఇప్పుడు వైజాగ్ లో పెట్టిన కాంపిటీషన్ లో నేషనల్ వైడ్ ఫస్ట్ ప్రైజ్ రాని, ఇంతకు ముందు పూణేలో సెకండ్ ప్రైజ్ రాని ఆవిడ ప్రోద్బలంతోనే వచ్చింది. ఇది కూడా ఇలా ప్రైజులు రావడానికి కారణం ఆవిడ గారు, మేడం గారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
ప్రీతి మహల్లిక సాధించిన ఈ అసాధారణ విజయం ఇప్పుడు కృష్ణా జిల్లా పెడన పట్టణంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో బంగారు పథకంతో మెరిసిన ఈ పెడన బిడ్డను చూసి స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కళాభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని, సంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ప్రీతి మున్ముందు అంతర్జాతీయ వేదికలపై కూడా భారతదేశం తరపున ఆడి మరిన్ని రికార్డులను సృష్టించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి నేర్చుకుంటుంది. ఇప్పటి వరకు 45 ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేసింది. అందులో 25 ప్రైజులు వచ్చినాయి. 25లో 2 జాతీయ స్థాయిలో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. పూణేలో జరిగింది, సెకండ్ ప్రైజ్ వచ్చింది. వైజాగ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మహల్లిక ఫస్ట్ ప్రైజ్ వస్తాం, మాకు చాలా సంతోషంగా ఉంది వైజాగ్ లో. అట్లాగే తల్లిదండ్రి కూడా చాలా బాధ్యత తీసుకుని చాలా ఇంట్రెస్ట్ గా నేర్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లు నా ధన్యవాదాలు. మహల్లిక ఫస్ట్ ప్రైజ్ వస్తాం, మాకు చాలా సంతోషం. 9 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. జూలై 9న జరిగిన ఆల్ ఇండియన్ కాంపిటీషన్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మా గురువు గారి పేరు సరిత నెహ్రూ గారు. నాకు ఈ ప్రైజ్ రావడానికి కారణం మా గురువు గారు సరిత నెహ్రూ గారు. థ్యాంక్ యూ సరితక్క. 9 టీవీ